రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈ శ్రీత 9281458181. నేను ఎప్పుడు జనసేన పార్టీ ప్రయోజనాలు ఆలోచించాల, ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాలు, తెలుగు ప్రజల ఐక్యత ఆలోచించాలి. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని నాకు మనందరం బాగుండాలి, ఎలయన్స్ బలంగా నిలబడాలి. మనలో మనకి చిన్న ఇబ్బందులు ఉంటాయి, కొన్ని త్యాగాలు ఉంటాయి, ఇవన్నీ కొన్ని తప్పవు. కానీ త్యాగం చేసిన ప్రతి ఒక్కరికి గుర్తింపు వచ్చేలాగా రేపొద్దున్న ఎంపీటీసీలు కానీ జడ్పీటీసీలు కానీ స్థానిక ఎన్నికలు ప్రతి దాంట్లో 3వ వంతు జనసేన బలంగా తీసుకునేలాగా నిలబడేలాగా మనం ఓటు ట్రాన్స్ఫర్ కనుక జరిగితే టీడీపీని మనం వదిలేసిన చోట్ల, టీడీపీని నుంచున్న చోట్ల జనసేన ఓటు ట్రాన్స్ఫర్ అయితే మటుకు రేపొద్దున స్థానిక ఎన్నికలకి అదే మీకు బలం అవుతుంది, మర్చిపోకండి. అలాగే 3వ వంతు మహిళలకు కూడా రిజర్వేషన్లు కూడా భవిష్యత్తులో వచ్చే 29లో రాబోతుంది. అది మీరు మహిళా నాయకులు కూడా మీరు ఇప్పటి నుంచి కష్టపడితే అది మీకు కూడా అది బంగారు దారి ఇచ్చినట్టు అవుతుంది. అందుకని మనస్ఫూర్తిగా నాకు అవకాశాన్ని ఇచ్చిన మా నాయకులందరికీ, ఆడపడుచులందరికీ, మహిళా నాయకురాలందరికీ, ఈరోజు పార్టీలో జాయిన్ అయిన శ్రీ రత్నం గారికి, మరి సతీమణి ఉమాదేవి గారికి, అలాగే మన మల్లాడి రాజేంద్ర ప్రసాద్ గారికి ప్రత్యేకించి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ వేదిక పైన ఉన్న మా నాయకులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు. యాక్చువల్లీ ఇది వెంటనే నేను వెళ్ళిపోవాలి ఇవన్నీ కాదు, కానీ నాకు ఒక్కడనే అయిపోయాను. 2019లో అప్పుడు నాయకత్వాన్ని లాగా నాకు ఎవరు 10 మంది 20 మంది నాయకులు లేరు. లక్షల మంది నన్నే మాట్లాడాలనుకుంటారు. నేను చంద్రబాబు గారిని పెట్టి చంద్రబాబు గారు కాదండి, నాకు నీతోనే మాట్లాడాలంటారు. కార్యకర్త నుంచి నాయకుల దాకా లక్షలాది మంది నాతో మాట్లాడాలని టైం సరిపోవట్లేదు. అందుకని ఆ కష్టాలకి నేను అటు ఇటు తిరుగుతున్నాను. అందుకే మొన్న నుంచి రావాలని ఏం లేదు, భీమవరం తిరగాలి, భీమవరంకి రావాలి అన్నీ ఉన్నాయి. కానీ ఏం వేసినా కానీ వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండాలంటే దాని మీద చేసిన కసరత్తు కొంతకాలం భీమవరానికి దూరం పెట్టింది అంతే. అలాగే ఇక్కడ ఉండే స్థానిక వైసీపీ నాయకులు కూడా మన వాళ్ళు ఇబ్బంది పెడతారేమో వస్తే ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని, ఒక్కటి జనసేన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ మటుకు చాలా 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 బలంగా ఉంది. ఫాల్స్ కేసులు పెట్టినా, ఎలాంటి దౌర్జన్యాలు చేసినా అందరినీ తగు రీతిలో గుర్తుంచుకుంటాం. భవిష్యత్తులో ఇప్పుడు చేసిన ప్రతిదీ కూడా సరైన విధంగా దాని సరైన రీతిలో స్పందిస్తుంది. దాని గురించి ఏది మర్చిపోలేదు. గతంలో జరిగిన పరిస్థితుల్ని చక్కబెడతాం, సరిదిద్దుతాం, మేము మర్చిపోం. మీరు స్థానికంగా ఏ వైసీపీ ఎమ్మెల్యేని భీమవరం కదా ఎక్కడున్నా కానీ భయపడకుండా మనము తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ కలిసి వచ్చిన ఈ రోజున ఏ వైసీపీ శక్తి ఆపలేదు మనల్ని. ఎదురంతా ఒక్కళ్ళమే ఉన్నప్పుడే మనల్ని వైసీపీ వాళ్ళు ఏం చేయాలి, ఇంతమంది కలిసి, ముగ్గురు కలిసి ఏం చేయగలరు? మనం ఒక్కళ్ళం బ్యారికేడ్లని తన్నుకుంటా ముందుకెళ్ళాం. 151 మంది ఎమ్మెల్యేలు వాళ్ళేం చేయలేదు. ఇప్పుడేం చేస్తారు? వాళ్ళు కూర్చొని ఓడిపోతున్న వాళ్ళ ప్రభుత్వం ఓడిపోతుంది, దానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు.